ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. బాబా అరుదుగా తన బోధనలను తన భక్తులకి ఎప్పుడూ నేరుగా చెప్పేవాళ్ళు కాదు. అంటే ఏదో ఒక సామెతల రూపంలోనో, కథల రూపంలోనో, లేకపోతే తను చేసే పనుల ద్వారా అట్లా బాబా చెప్తూ ఉండేవారు. అయితే కొంతమందికి బాబాకి కొన్ని నేరుగా కొన్ని విషయాలు బోధించాలని అనిపించేది. అలాంటి భక్తులలో ఒకళ్ళు నానా సాహెబ్ చందోర్కర్ గారు. ఆయనకెందుకో బాబాకి కొన్నిసార్లు కొన్ని విషయాలు నేరుగా చెప్పాలనిపించి చెప్పారు. అయితే మనం ఈ ఎపిసోడ్లో బాబా వారు నానా సాహెబ్ చందోర్కర్కి అంటే ఏ విషయాలు బోధించారు, అంటే ఏ విషయాలు పాటించమని చెప్పారు అనేవి తెలుసుకుందాం. అవి ఏంటంటే అవి ఒక్క నానాసాహెబ్ చందోర్కర్కే అంటే వర్తించవు. అవి మనకి కూడా వర్తిస్తాయి. మనం కూడా మన దైనిక జీవనంలో మనం కూడా అవి పాటించవచ్చు. బాబా వారి ఆశీర్వాదం పొందొచ్చు. నేను ఈ విషయాల్ని ముఖ్యంగా శ్రీ సాయి సచ్చరిత్ర నుండి, ఆ తర్వాత ఇంకా కొన్ని ముఖ్యమైన మాధ్యమాల నుండి తీసుకోవడం జరిగింది. అయితే ఒకసారి ఏమవుతుందంటే నానా సాహెబ్ చందోర్కర్ గారు బాబా దగ్గర కూర్చున్నప్పుడు బాబా అడుగుతారు, అరిషడ్ వర్గాలలో ఏ దాన్ని అంటే మనలో ఉన్నటువంటి 6 శత్రు గుణాలు, దానిలో నుంచి ఏ గుణాన్ని మనం తీసేయటం సులభం అని అడుగుతారు. అప్పుడు నానా సాహెబ్ చందోర్కర్ అంటాడు, ఇట్లా కష్టం బాబా చెప్పడం అని అంటాడు. అంటే బాబా అంటారు, అన్నిట్లో కల్లా అసూయ అనేటువంటి గుణాన్ని తీసేయటం చాలా సులభం అని చెప్తారు. అని చెప్పి ఇప్పుడు ఎవరికైనా ఏవైనా ఉన్నాయి అంటే బాగా ధనవంతులుగా ఉన్నారు, బాగా సుఖ సంతోషాలతో ఉన్నారు అని అనుకుంటే వాళ్ళని చూసి మనం బాధపడితే, లేకపోతే మనం చింతిస్తే అయ్యో వాళ్ళు ఉన్నారని మనం ఈర్ష్యపడితే మనకొచ్చే లాభం ఏంటి? నష్టము లేదు, లాభము లేదు. వాళ్ళ పూర్వజన్మ సుకృతం, వాళ్ళు ఈ జన్మలో చేసిన మంచి పనుల నుంచి వాళ్ళకి అలా జరుగుతుంది, వాళ్ళు బాగున్నారు అని అనుకోవాలి. అలా అనుకుంటే గనక మనలోని ఈ గుణాలు తీసేయచ్చు అని అంటారు బాబా. సరే బాబా, నేను అలాగే పాటిస్తాను అని అంటాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నానా సాహెబ్ చందోర్కర్కి బాబా ఇంకొక పాఠం చెప్తారు, ఇంకొక బోధన. ఏంటి అంటే, ఎవరైనా నీ దగ్గరికి ఏవైనా అడగడానికి వస్తే నీ దగ్గర ఉండి నువ్వు ఇవ్వాలనుకుంటే ఇచ్చేయి. నీ దగ్గర ఉన్నా నువ్వు ఇవ్వాలనుకోలేకపోతే ఇవ్వకు. కానీ వాళ్ళకి చాలా వినయంగా మర్యాదగా చెప్పు నువ్వు ఇవ్వట్లేదు అని. అంతేగాని వాళ్ళని విసిరి కొట్టద్దు, విదిలించద్దు, వాళ్ళని అవమానపరచద్దు, అగౌరవపరచద్దు అని చెప్తారు బాబా. సరే బాబా అని అంటాడు. అలాగే అలాగే బాబా, నేను పాటిస్తాను అని అంటారు నానా సాహెబ్ చందోర్కర్ గారు. అయితే నానా సాహెబ్ చందోర్కర్ గారు సాయిబాబా దగ్గరికి కోపరగాం నుంచి షిరిడీకి వెళ్ళేటప్పుడు తోవలో గోదావరి నది ఒడ్డున దత్తాత్రేయ స్వామి వారి మందిరం ఉంటుంది. నాన్నగారికి తరచుగా ఆ ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకొని తర్వాత షిరిడీకి వెళ్ళటం అలవాటు. అట్లా వెళ్తున్నప్పుడు అతనికి ఆ పూజారి గారితో సన్నిహితంగా అంటే మాట్లాడడం, అంటే క్లోజ్నెస్ వస్తుంది. వస్తే అతను ఏమంటాడంటే, ఈయన హోదా అది చూసి ఈయన ఇవ్వగలడు అనుకొని ఈ నదికి ఒడ్డున ఘాటు కట్టిద్దాం అనుకుంటున్నాను, దానికి డబ్బులు మీరు సమకూర్చగలరా అని అడుగుతాడు. అడిగితే ఈయన ఘాటుకి చాలా డబ్బులు అవుతాయి కదా, అంత నేను ఇవ్వలేను, 10-12 మెట్లు కట్టించేందుకు మాత్రం ఇవ్వగలను అని చెప్తాడు. సరే అని పూజారి గారు దానికి కూడా ఒప్పుకుంటారు, సరే అని అంటారు. ఆ మాట మాట్లాడేసి అతను షిరిడీకి వెళ్ళిపోతారు నానా సాహెబ్ చందోర్కర్ గారు. ఆ తర్వాత మళ్ళా ఇంకొకసారి షిరిడీకి వెళ్తున్నప్పుడు నానా సాహెబ్ చందోర్కర్ గారు తన బావు మరిదితో బయలుదేరు. అతని పేరు బిన్నీవాలే. అతను కూడా దత్తాత్రేయ భక్తుడు, దత్తాత్రేయ మందిరానికి వెళ్ళాలని అతనికి ఉంటుంది. కానీ ఈసారి షిరిడీకి వెళ్ళేటప్పుడు నానా సాహెబ్ చందోర్కర్ గారు ఆ రూటే మార్చేస్తారు. అంటే ఆ మార్గం మార్చేసి వేరే త్రోవలో నుండి షిరిడీకి తీసుకెళ్తారు అతన్ని కూడా వెళ్ళనియరు, బిన్నీవాలని కూడా. వేరే తోవ ఎన్నుకుంటే ఆ తోవ నిండా పొదలు, ముళ్ళు అన్నీ గుచ్చుకుంటూ ఉంటాయి, కాళ్ళల్లో పాదాలకు బాగా గుచ్చుకుంటాయి, రక్తం కారుతూ ఉంటుంది. అయినా అలాగే పూజారి గారిని తప్పించుకొని అటు నుంచి వెళ్తే మళ్ళీ గుడికి వెళ్తే మళ్ళీ పూజారి అడుగుతాడు, నా దగ్గర ఇప్పుడు ఆ 300 రూపాయలు సమకూరలేదు కదా అని చెప్పేసి అతను తప్పించుకొని వెళ్తాడనమాట. వెళ్ళేటప్పటికి బాబా చాలా ముభావంగా కోపంగా ఉంటారు.
అసలు మామూలుగా బాబా ఏంటంటే ఎవరన్నా వస్తే వాళ్ళ యోగక్షేమాలు అడిగే అలవాటు ఉందిట బాబాకి. అయితే ఈసారి అసలు వీళ్ళ మొహం చూడరు, వీళ్ళని ఏం అడగరు బాబా. దాంతో ఇతనికి ఏదో కొంచెం సందేహం వస్తుంది నానాసాహెబ్ చంద్రకర్ గారికి. భయం వేస్తుంది, బాధేస్తుంది. ఎప్పుడు మాట్లాడే బాబా మాట్లాడలేదేంటి, బాబా మాట్లాడకపోతే అసలు నేను షిరిడీకే రావడం ఎందుకు అని అనుకొని మెల్లగా బాబా దగ్గరికి వెళ్ళి బాబాను అడుగుతాడు. బాబా అప్పుడు అంటారు, నువ్వు దత్తాత్రేయులు వారి మందిరానికి వెళ్లకుండా ఎందుకు వచ్చావు? నీ బావమరిదిని కూడా వెళ్ళనీయలేదు. అతను వెళ్తే అడుగుతాడని భయమా? అడిగితే ఉన్న మాటే చెప్పు, సత్యంలోనే బతకాలి, నిజంలోనే బతకాలి. అతను అడుగుతాడనే భయంతో నువ్వు అటు వెళ్లకుండా వచ్చావు. అది నువ్వు చేసింది సరైన పని కాదు, అతన్ని తప్పించుకురావడం అని అంటారు. అని అనేటప్పటికీ ఇతనికి చాలా తను తప్పు చేసినట్టుగా చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. అంటే తను తప్పు చేశానని రియలైజ్ అవుతాడు. అయిన తర్వాత బాబాని క్షమించమని అడుగుతాడు. బాబా సరే, ప్రతి వాళ్ళని బాబాకి క్షమాగుణం ఉంది కదా, దయాగుణం క్షమాగుణం అన్నీ ఉన్నాయి కదా బాబాకి, సరే అని ఊరుకుంటారు బాబా. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత బాబా మళ్ళా కూడా నానాసాహెబ్ చంద్రకర్ గారికి పాఠం తను బోధించింది ఏంటో మళ్ళీ ఇంకోసారి బ్రీఫ్గా గుర్తు చేస్తారు. ఏంటంటే, నేను ఇలా చెప్పాను కదా, ఎవరన్నా ఏదైనా అడగడానికి వస్తే వాళ్ళని విదిలించి పెట్టద్దు, వాళ్ళని అగౌరవపరచద్దు, నువ్వు ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పు, నిజమే చెప్పేసేసే. ఇవ్వాలంటే ఇస్తానంటే ఇవ్వు, లేదంటే లేదని చెప్పేసేసే, ఇవ్వట్లేదని వాళ్ళేం అవమానించద్దు అని చెప్తారనమాట బాబా. అని నేను చెప్పిన మాట నీకు గుర్తుందా అంటారు. అవును బాబా, ఒకసారి మర్చిపోయాను కానీ మళ్ళీ మర్చిపోను బాబా అని అంటాడు నానాసాహెబ్ చందర్. అయితే కానీ బాబా అంటారు, పాఠంని వినటం సులభమే కానీ ఆచరించటమే కష్టం అని అంటారు బాబా. అనేసి మళ్ళీ బాబా నవ్వుతూ అంటారు, సరే చూస్తానులే అని అంటారు బాబా. అలాగే మళ్ళా కొన్ని రోజుల తర్వాత కళ్యాణ్లో ఇతని ఇల్లు ఉంటుంది, నానాసాహెబ్ చంద్రకర్ గారి ఇల్లు ఉంటుంది. అక్కడ సెలవులకి వెళ్ళి భోజనం చేసి మధ్యాహ్నం ఆయన పడుకుంటారు. వాళ్ళ ఇంట్లో పిండి వంటలు చేస్తుంటారు. అయితే ఆ సమయంలో ఒక బిచ్చగత్తి వస్తుంది వాళ్ళ ఇంటికి. వచ్చి ఏదైనా పెట్టమని అడుగుతుంది. పెట్టమంటే వాళ్ళ కోడలు కొన్ని మన చక్కెరాలు జంతికలు అంటారు కదా, అవి తీసుకొచ్చి ఇస్తుంది. ఆవిడ ఇచ్చిన కొన్ని చాలు, ఇంకా కొన్ని కావాలంటుంది. ఇంకా కొన్ని ఇచ్చినా కూడా ఇంకా కావాలంటుంది. ఆ అమ్మాయి ఆ బిచ్చగత్తి అడుగుతూనే ఉంటుంది. అడుగుతుంటే ఆ కోడలకు కోపం వస్తుంది. ఇంకెక్కడన్నా అడిగి తీసుకోవచ్చు కదా, ఇచ్చిన వాటితో సరిపెట్టుకొని వెళ్ళు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటే అమ్మాయి వెళ్ళదు. వెళ్ళకుండా నాకు ఇంకా కావాలని మొండికేసి కూర్చుంటుంది. అయితే ఈ కోడలు ఏం చేస్తుందంటే మామగారికి నానాసాహెబ్ చంద్రకర్ గారికి చెప్తుంది. చెప్తే ఆయన లేచి వస్తారు. లేచి వచ్చి వాచ్మెన్ని పిలిచి అమ్మాయిని గెంటిచ్చేసే, ఆ బిచ్చగతని గెంటిచ్చేసేయమని చెప్తారు. చెప్తే ఆమంటది, నన్నేం గెంటక్కర్లేదు, నేనే వెళ్ళిపోతాను. అసలు కొంచెం కూడా తీసుకోకుండా తను వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ నానాసాహెబ్ చంద్రకర్ గారు షిరిడీకి వెళ్తారు. షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా ఈయనను చూసి మొహం తిప్పేసుకుంటారు. తిప్పేసుకుంటే, బాబా మళ్ళా ఏదో జరిగింది నాలో, తప్పేదో జరిగింది నా వల్ల, బాబా ఇట్లా ఉండరు, ఎందుకు ఇలా చేస్తున్నారు బాబా అని అనుకొని మళ్ళా బాబాని ఎంతో ప్రాధాయపడతాడు. మామూలుగా అడిగితే బాబా చెప్పరు. చాలా ప్రాధాయపడిన తర్వాత బాబా అప్పుడు చెప్తారు. ఏంటంటే, ఆ బిచ్చగత్తె ఉంటే నిన్నేం చేసింది, నిన్ను అడిగింది అంతే, నువ్వు వాచ్మెన్ చేత ఆ అమ్మాయిని గెంటిస్తావా? ఆ అమ్మాయి అక్కడ మీ ఇంట్లో కొద్దిసేపు కూర్చున్నందువల్ల నీకు వచ్చే నష్టం ఏంటి? కొద్దిసేపు కూర్చొని ఆమె వెళ్ళిపోయేది కదా. నీకు ఇన్నాళ్ళు నా దగ్గర ఉండి నేను నీకు ఎన్ని బోధనలు చేసినా నువ్వు నేర్చుకుంటున్నది ఏంటి నాన్న అని చాలా కోపడతారు బాబా. బాబాకి అస్సలు ఇష్టం అనిపించదు, అంటే ఇలాంటి ప్రవర్తన ఇష్టం అనిపించదు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నేర్చుకోవట్లేదు, అంటే పాటించట్లేదు అని అంటారు. అంటేను, లేదు బాబా తప్పైంది, నేను నా తప్పు తెలుసుకున్నాను అని చాలా పశ్చాత్తాపడి, ఇక నేను ఎప్పుడూ కూడా నేను మరవను, మీరు చెప్పిందే నేను పాటిస్తాను బాబా అని చెప్పి బాబాకు వాగ్దానం చేసి హామీ ఇచ్చి వెళ్తాడు నానాసాహెబ్ చంద్రకర్ గారు. వారు పొందిన ఈ బోధనలు బాబా చెప్పినవి ఓన్లీ మాటల్లోనే, అంటే బాబా చెప్పినవి ఒక మాటల్లోనే కాకుండా ఆచరణలో కూడా పెట్టేటట్టు చేస్తారు బాబా. ఈ బోధనలోని సారాన్ని మనం కూడా గ్రహించి మన జీవితాల్లో అలవరించుకుంటే కనుక మనం కూడా బాబావారి మార్గంలో నడిచినట్టే, వారి ఆశీర్వాదం కూడా మనం పొందుతాం. ఇలాంటి మరికొన్ని బాబావారికి సంబంధించిన దివ్య విషయాలతో, దివ్య లీలలతో మన ముందు చేసే ఎపిసోడ్లలో కూడా తెలుసుకుందాం. ఓం సాయిరామ్.